నమస్కారం. ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించరాదని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరే శక్తులను, రాజకీయ పార్టీలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన తర్వాత ఈ ప్రయత్నాలు మరింత జోరుగా సాగుతున్నాయి. సమైక్యతను కోరే పార్టీలనన్నింటినీ క్షేత్రస్థాయిలో సమైక్యం చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఊగిసలాట. ప్రస్తుతం సమైక్య ఉద్యమం దిశగా అడుగులు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమితో పార్టీకి స్పష్టత. సిపిఎం ఎంఐఎంతో దోస్తీకి కసరత్తు. రాష్ట్రంలో ప్రధానంగా సిపిఎం, ఎంఐఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గట్టిగా కోరుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక దశలో ఊగిసలాట ధోరణి ప్రదర్శించిన రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలపడంతో తన వైఖరిలో స్పష్టత తెచ్చుకుంది. రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించుకుంది. పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో అంతంత మాత్రంగానే సీట్లను గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో జ్ఞానోదయమైంది. సమైక్యాంధ్రను కోరడం ద్వారా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేస్తున్న ప్రజల అభిమానాన్ని సంపాదించవచ్చునని జగన్ గుర్తించారు. అందువలని సిపిఎం, ఎంఐఎంలతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించారు. తెలంగాణలో బలహీనపడ్డ తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని సీమాంధ్రలో గట్టిపోటీ ఇవ్వాలని, అవకాశముంటే తెలంగాణలో కూడా కొన్ని సీట్లు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తోంది. తెలుగుదేశం ప్రదర్శించిన ఈ వైఖరి సిపిఎంకు ఏమాత్రం రుచించడం లేదు. అందువలని వైఎస్ఆర్ కాంగ్రెస్తో చేతులు కలపడానికి సిపిఎం అంగీకరించవచ్చు. సిపిఎం ప్రధాన కార్యదర్శి బివి రాఘవులను, ఎంఐఎం అధ్యక్షుడు అస్తుద్దీన్ ఓవైసీని కలుసుకోవడానికి జగన్ ఏర్పాటు చేసుకున్నారు. సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడానికి వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆహ్వానించనుంది. సీమాంధ్ర ప్రజల్లో బలంగా ఉన్న సమైక్యవాదనకు బలమైన గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ను తయారు చేయాలని తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మనస, వాచ, కర్మణ సమైక్య రాష్ట్రాన్ని కోరుకున్నారు. రాజకీయ ఎత్తుగడగా ప్రత్యేక తెలంగాణవాదులను అప్పుడప్పుడు బలపరిచినా కీలక సమయాల్లో మాత్రం ఆయన సమైక్య రాష్ట్రమేనని నినదించారు. అభివృద్ధి చేసిన తెలంగాణ అవసరమైతే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడవచ్చునన్న అభిప్రాయం ఆయనలో ఉండేది. వైఎస్ఆర్ కరడుగట్టిన సమైక్యవాది, జగన్ కూడా సమైక్యవాది. ప్లీనరీలో తెలివిగా తీర్మానం. దేశం చేసిన తప్పు చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్. ముందుగాని రాజీనామాల పర్వం. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఊగిసలాట ధోరణి ప్రదర్శించినప్పటికీ జగన్ ఎప్పుడూ సమైక్య రాష్ట్రం కోసమే నిలబడ్డారు. లోక్సభలో సమైక్యాంధ్ర ప్లకార్డును పట్టుకోవడం ద్వారా ఆయన తన వైఖరిని చెప్పకని చెప్పారు. ఇడుపులపాయ ప్లీనరీ సమావేశంలో కూడా తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకున్నామని మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్మానంలో పేర్కొన్నారు. ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా తీర్మానం చేశారు. ఇచ్చే స్థాయిలోనూ, తెచ్చే స్థాయిలోనూ తాము లేము కాబట్టి కేంద్రం నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పుకుంటూ వచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు అంగీకరించడంతో పార్టీ కొంతకాలం అయోమయంలో పడిపోయింది. అదే దశలో తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పనితీరు నిరాశాజనకంగా ఉంది. దీంతో పార్టీ వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు. జగన్ పార్టీకి సమైక్యాంధ్ర దారి కనిపించింది. దానితో సమైక్య రాష్ట్రం కోసం ఆ పార్టీయే ముందు రాజీనామాల పర్వం ప్రారంభించింది. సమైక్య రాష్ట్రం కోసం ఐక్య కార్యాచరణ సమితులు చేసిన డిమాండ్లను పార్టీ ముందుండి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇతర పార్టీల వారిని కూడా ఒత్తిడి చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనేలా చేరున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి పెరగడమే కాకుండా కార్యకర్తలు గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. తమ రాజీనామాలను అంగీకరింప చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.
రాష్ట్రంలోని 12% ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఐఎం, 2-3% ఓటర్లను ప్రభావితం చేయగల సిపిఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్తో బహిరంగంగా చేతులు కలిపితే ఆ పార్టీకి మంచి ఊతం వస్తుంది. దీనికి తోడు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులే కాకుండా ఏపీఎన్జీఓల ఉద్యమానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ సంఘీభావం తెలపనుంది. హైదరాబాద్ సమస్యపై ప్రచారం, యువతను రైతులను కూడగట్టే ప్రయత్నం, సిపిఐ బీజేపీ కార్యకర్తల్లో అంతర్మథనం, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న కార్యకర్తలు. రాష్ట్రాన్ని విభజిస్తే ప్రధానంగా సమస్యలు ఎదుర్కొనే ఉద్యోగులను, హైదరాబాద్ ప్రజలను ఉమ్మడి రాష్ట్ర సమస్యపైన, నీటి సమస్యపైన చైతన్యం చేయనున్నారు. సేద్యపు నీటి సమస్య ఎదుర్కొనే రైతులను నదీ జలాల విభజనపైన చైతన్యపరచాలని నిర్ణయించారు. నిరుద్యోగులను కూడా ఆకర్షించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ దశలో సిపిఐ వంటి పార్టీలలో కూడా అంతర్మథనం ప్రారంభమైంది. సీమాంధ్రలోని సిపిఐ కార్యకర్తలు చండ్ర రాజేశ్వరరావు అనుసరించిన విధానాన్ని ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నారు. 1969లోనూ 1972లోనూ వచ్చిన ప్రాంతీయ ఉద్యమాలు రెండింటినీ చండ్ర రాజేశ్వరరావు గట్టిగా వ్యతిరేకించారు. 1969లో రాష్ట్రాల పునర్విభజనకు 2వ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరిన జనసంఘ్ ప్రస్తుతం రాష్ట్ర విభజనకు ఏకపక్షంగా ఎలా అంగీకరిస్తుందని సీమాంధ్రలోని బీజేపీ కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. పాత పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్గా విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ను ఎందుకు విభజించరాదని కొందరు వాదిస్తున్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలలో ఒకే భాష, ఒకే సంస్కృతి ఉన్నదని కమ్యూనిస్టులు గట్టిగా విశ్వసించారు. పాత పంజాబ్ రాష్ట్రంలో పంజాబీ, హిందీ అనే 2 భాషలుండేవి. ప్రాంతీయ అసమానతల వల్ల ప్రాంతీయ విభేదాలను సృష్టించరాదని చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి కమ్యూనిస్టు మేధావులు పదే పదే స్పష్టం చేసేవారు. ప్రగతి నిరోధక ముఠాలు, అభివృద్ధి నిరోధక శక్తులే ప్రాంతీయ ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయని, సమన్వయపూర్వక అభివృద్ధిలోనే తెలుగు ప్రజల ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని వారు వాదించేవారు. సమైక్యత వైపే మెజారిటీ శాసనసభ్యులు. విభజన ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు. 19 రాష్ట్రాల విభజనకు డిమాండ్లు. రాష్ట్ర పరిణామాలను గమనిస్తున్న దేశ ప్రజలు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అత్యధికంగా శాసనసభ్యులు సమైక్యతనే బలపరుస్తున్నారు. అసెంబ్లీకి విభజన తీర్మానం వస్తే దానిని ఓడించడానికి వారు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం చెయ్యాలన్న ప్రతిపాదన కూడా శాసనసభ్యులు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బయలుదేరిన వేర్పాటు ఉద్యమం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకే పరిమితం కాదు. ఆంధ్రప్రదేశ్ను చీల్చినట్లయితే అది గొలుసుకట్టు పరిణామంగా తయారై ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే రకం వేర్పాటు ఉద్యమాలు వ్యాపిస్తాయి. ఇప్పటికే తెలంగాణను విభజిస్తే దాదాపు 19 రాష్ట్రాల ఏర్పాటుకు కొత్తగా డిమాండ్లు, ఉద్యమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దశలో ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో దేశం మొత్తం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో విభజన ఉద్యమాలు, సమైక్య ఉద్యమాలు ప్రారంభమైన తరువాత లోక్సభ సరిగ్గా పనిచేయడం లేదు. రాష్ట్రంలో పాలన పడకేసింది. దీంతో ఆర్థికాభివృద్ధి మందగిస్తోంది. ఆర్థికంగా ముందుకు దూసుకుపోవలసిన రాష్ట్రం నత్తనడక నడుస్తోంది. ఏది ఏమైనా జైలు నుంచి జగన్ బెయిల్పై విడుదల కావడంతో రాజకీయ పరిణామాలు వేడెక్కనున్నాయి. రాష్ట్ర రాజకీయాలు త్వరగా మారిపోతున్నాయి. కొత్త సమీకరణలు, రాజకీయ ఏకీకరణలు జరగనున్నాయి. వలసలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భద్రంగా ఉండాలన్న అభిప్రాయం ప్రజల్లో బాగా బలపడుతోంది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటనతో ఇండియా అమెరికా సంబంధాల్లో గుణాత్మకమైన మార్పులు రానున్నాయి. అమెరికా రాజకీయ ఎత్తుగడల్లో ఇండియాకు చాలా కీలక పాత్ర ఉంది. చైనాను అదుపులో ఉంచాలన్నా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ చేజారకుండా చూసుకోవాలన్నా, తమ కార్పొరేట్ కంపెనీలకు విశాలమైన మార్కెట్లు ఉండాలన్నా అమెరికాకు ఇండియా అవసరం చాలానే ఉంది. అలాగే అమెరికా అవసరం ఇండియాకు తక్కువేం కాదు.
అమెరికాకు చేరువైన ఇండియా గత 10 సంవత్సరాల్లో అమెరికా వైపు పూర్తి మొగ్గు. అణు ఇంధన రంగంలో సహకారం. ఇమిగ్రేషన్ మార్పులపై ఇండియాలో ఆగ్రహం. ఏకధ్రువ ప్రపంచంలో అమెరికాకు చేరువైన ఇండియా రష్యాకు కొంత దూరమైంది. గతంలో అమెరికా రష్యాల మధ్య సమతుల్యత సాధించడానికి ప్రయత్నిస్తూ అలీన ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నట్లు కనిపించిన ఇండియా ఇప్పుడు ఆ భ్రమను వదిలేసింది. అమెరికాకు కడుంగడు మిత్రుడుగా ఉండాలన్న వైఖరితో సిద్ధపడిపోయింది. ఇండియా అమెరికా సంబంధాలు ఈ శతాబ్దానికే కాకుండా వచ్చే శతాబ్దానికి కూడా కొనసాగుతాయంటూ అమెరికా ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించేస్తోంది. యూపీఏ హయాంలో గత 10 సంవత్సరాలలో ఇండియా అమెరికా సంబంధాలు బాగా మెరుగుపడ్డాయి. రక్షణ రంగంలో ఉభయ దేశాలు సహకరించుకుంటున్నాయి. అణు ఇంధన రంగంలో పెద్ద ముందడుగు వేశాయి. అయినా 2 దేశాల మధ్య కొన్ని సమస్యలు లేకపోలేదు. అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ భారతీయ రాయబార కార్యాలయాలపై గూఢచర్యం చేస్తుంది. అలాగే అణు ప్రమాదం జరిగితే జవాబుదారీతనం వహించడంపై అమెరికా కంపెనీలు మొండి వైఖరి అవలంబిస్తున్నాయి. అలాగే ఇమిగ్రేషన్ చట్టంలో అమెరికా ప్రభుత్వం తెస్తున్న మార్పులు ఇండియాకు రుచించడం లేదు. మార్కెట్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కోరుతున్న అమెరికన్లు మానవ వనరుల వలసల విషయంలో నియంత్రణలు విధించడాన్ని ఇండియా తప్పుపడుతుంది. ఇండియాలో రీటైల్, వైమానిక రంగం, టెలికాం, రక్షణ రంగాల్లో పెట్టుబడులు అమెరికాకు కీలకం. మందుల కంపెనీలకు రక్షణ, H-1B వీసాల జారీ వంటి అంశాలు కూడా 2 దేశాల మధ్య చర్చకు వస్తాయి. అమెరికా ఇండియాతో సంబంధాల్లో పెద్దన్న పాత్ర వహించాలని ప్రతిసారి ప్రయత్నిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తనకంటే చాలా పెద్దవాడైన డాక్టర్ మన్మోహన్ సింగ్ భుజంపై చేయవేయడాన్ని బట్టే ఆయన పెద్దన్న వైఖరి గమనించవచ్చు. ప్రజల దృష్టి అంతా ధరల పెరుగుదల మీదనే. అమెరికా ఇండియాల మధ్య సారూప్యతలు. సంప్రదించే అలవాటు లేని అమెరికా, అమెరికా విధానాలను అనుసరిస్తున్న ఇండియా. ఇండియా 2014 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నందున భారత ప్రభుత్వం విదేశాంగ విధానంలో కొత్త పోకడలను ప్రదర్శించే అవకాశం తక్కువ. సాధారణ ఓటరు, ఆహార ద్రవ్యోల్బణం, విద్యుత్ ఛార్జీలు పెరగడం వంటి అంశాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అందువల్ల అమెరికా సంబంధాలపై, అమెరికా పెత్తందారీ వైఖరిపై స్పందించే తీరిక, ఓపిక భారతీయులకు ప్రస్తుతం లేదు. అమెరికా ఇండియాల మధ్య అనేక సారూప్యతలు ఉన్నా విభేదాలు కూడా లేకపోలేదు. అమెరికా నిరంతరం తన వ్యాపార, రక్షణ ప్రయోజనాల కోసం ఏ మిత్రుడినైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అటువంటి వైఖరి ఇండియాకు నచ్చినా నచ్చకపోయినా అటువంటి మిత్రుణ్ణి భరించక తప్పదు. అంతర్జాతీయంగా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంప్రదించే అలవాటు అమెరికాకు లేదు. అలాగే ఇండియాకు సంబంధించిన నిర్ణయాలను కూడా అమెరికా పాలనా యంత్రాంగం ఏకపక్షంగా తీసుకోవడం సర్వసాధారణం. ఇండియా సర్వసత్తాక స్వతంత్ర దేశమని, దానిని గౌరవించాలని అమెరికాకు ధ్యాస లేదు. తాము ఏ నిర్ణయం తీసుకున్నా ఇండియా చివరకు తన వెంటే నడుస్తుందని అమెరికాకు బాగా తెలుసు. ఆసియాను చైనా తన స్థాయిలో ఏకధ్రువ ప్రాంతంగా మార్చాలని చూస్తున్నది. కానీ ఇక్కడ ఇండియా, జపాన్ కూడా బలమైన శక్తులుగా కొనసాగాలంటే, చైనాకు గట్టి పోటీ ఇవ్వాలంటే అమెరికా మద్దతు కావాల్సి ఉంటుంది. ఇండియాలో అమెరికా పెట్టుబడులు చాలా ఎక్కువ. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి ఏటా 1,00,000 మంది భారతీయ విద్యార్థులు ఎగబడుతున్నారు. అందువల్ల 2 దేశాల మధ్య స్నేహం అనివార్యం. ఈ అనివార్య స్నేహాన్ని తమకు ఉపయోగకరంగా మార్చుకోవడంలోనే ఇండియా దౌత్య విజయం ఇమిడి ఉంటుంది. అమెరికా, ఇరాన్ల స్నేహంతో ఇండియాకు మేలు. ఇరాన్ నుంచి చౌకగా ఇండియాకు క్రూడ్ ఆయిల్. పెరుగుతున్న ఇండియా ఇంధన అవసరాలు. తాజాగా ఐక్యరాజ్య సమితిలో అమెరికా, ఇరాన్ల మధ్య సయోధ్య కుదిరే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. బరాక్ ఒబామా, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రహవ్ను ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కరచాలనం చేసుకోకున్నా 2 దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడనున్నాయి. ఇది ఇండియాకు శుభపరిణామమే. మధ్యప్రాచ్యంలో ఘర్షణ వాతావరణం వైదొలగకపోవడంతో ఇరాన్ నుంచి చౌకగా ఇండియా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. అమెరికా,
యూరోప్ యూనియన్ చివరకు ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షల వల్ల దెబ్బతిన్న ఇరాన్కు ఇండియా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం వల్ల ఊరట ఏర్పడుతుంది. ఇరాన్లో పెట్రోలియం నిల్వలు అపారంగా ఉన్నాయి. ఇంధన భద్రత కోసం తపన పడుతున్న ఇండియాకు ఈ పెట్రోలియం నిల్వలు బాగా ఉపయోగపడతాయి. ఇండియా నిద్రలేస్తున్న పెనుభూతం. విద్యుత్ వినియోగం ఏటా 10% పెరుగుతోంది. అయినా దేశంలో 40% ఇళ్ల వద్ద విద్యుత్ ఇప్పటికీ లేదు. పల్లెల్లో 6 గంటలు, పట్టణాల్లో 2 గంటలు కనీస విద్యుత్ కోత విధిస్తున్నారు. ఇండియా అనివార్యంగా అణు విద్యుత్ మీద ఆధారపడితే తప్ప ఇంధన భద్రత ఏర్పడే అవకాశం లేదు. అందువల్ల అమెరికాతో అణుస్నేహం అనివార్యమైపోయింది. రెండు 2020 నాటికి ప్రపంచ జనాభా 20% పెరిగి 810 కోట్లకు చేరనున్నది. అలాగే విద్యుత్ వినియోగం 80%, ఇంధన వినియోగం 57% పెరగనున్నాయి. అందువల్ల అణు ఇంధనం అందుబాటులో ఉన్న అమెరికాతోనూ, పెట్రోల్ ఇంధనం అందుబాటులో ఉన్న ఇరాన్తోనూ స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడం ఇండియాకు తప్పనిసరి.